హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్. ఈరోజు ఏంటంటే మన మొబైల్ నంబర్ గురించి మరియు బిజినెస్ నేమ్ బాగుంటే మన బిజినెస్ గుర్రంలా పరిగెత్తుకుంటూ అలాగే గుర్రమంత వేగంతో డబ్బు కూడా వస్తుంది. ఖచ్చితంగా నా విషయంలో నిరూపణ జరిగింది. నేను ఏదైతే చేసుకున్నానో హెచ్తో ఉన్నది మా కంపెనీ, అది మారిన తర్వాత డబ్బు పట్ల ఎటువంటి ఇది లేకుండా ఉంది. దాంతోపాటు నేను చేసుకున్న రెమెడీ ఏంటంటే నా బిజినెస్కి నేను ఆరాశక్తిని ఇచ్చాను. అదేంటి సార్ ఆరాశక్తి ఏంటి, మళ్ళీ ఇదంతా ఏంటి సార్, ఏ బిజినెస్లు కూడా ఆరాశక్తి లేకుండా నడుస్తున్నాయంటే పేర్లతో నడుస్తుంటాయి. కొన్ని నమ్మకంతో ఆరాశక్తి వస్తుంది. కొంతమంది ఎక్కువ దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. అలాంటివి కూడా ఫలించక అప్ అండ్ డౌన్స్ అనేటివి చాలా జరుగుతుంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ వల్లనే మన బిజినెస్లు నష్టాల బాట పడుతుంటాం. మనం ఏ వృత్తి అయినా తీసుకోండి, ఒక డాక్టర్ వృత్తి తీసుకోండి, అది కూడా బిజినెస్ అన్నట్టు. ఒక ఏదైనా అండి, ప్రతిదీ బిజినెస్కి మనం చేస్తుంటే ఒక పేరు ఉండాలి. ఆ పేరు ఎలా ఉందన్నదే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ పేరుతో పాటు ఆరాశక్తిని కూడా ఇవ్వండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేస్తుంటాం. ఆరాశక్తిని లేకపోయింది అంటే అది దాదాపు కొన్ని శక్తి వలన కొన్ని ముందుకు నెట్టుకు రాగలుగుతాయి, కానీ ఆరాశక్తి లేనిదే ఎంత మార్చినా ఎంత చేసినా కావటం లేదండి. నేను చూశాను చాలామందికి నెగిటివ్ శక్తి అనేది ఆ ప్లేస్లో మొదలవుతుంటే ఆ నెగిటివ్ శక్తి వలన ఆరాశక్తి పోతుంది. ఇదంతా మీ అందరికి తెలుసు. దానికన్నా ముందు మనకేం కావాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో స్ట్రెస్ నుంచి మనము బయటపడాలి. మొబైల్ నంబర్ కావాలి, నేమ్ కావాలి, బిజినెస్ నేమ్ కావాలి, అకౌంట్ నెంబర్ కావాలి, మ్యారేజ్ డేట్ కావాలి, వెహికల్ నెంబర్ కావాలి, కరెక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయండి. అయితే చాలా బిజినెస్ నేను చూశాను ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణంలో నడుస్తున్నాయి. నేను ఈ మధ్యకాలం ఒక 3-4 డేస్ నుంచి వీడియో చేయలేదు, రెగ్యులర్గా వచ్చేది. ఎందుకంటే ఎలక్షన్ డేట్ తర్వాత ఒక చిన్నది మీకు చెప్తాను. ఒక ఇన్సిడెంట్ ఈరోజు మార్నింగే ఒక మెసేజ్ వచ్చింది. శ్రీనివాస్ అని ఒక బ్రదర్ చేశాడు. నేను చెప్పిన వాటికన్నా కొన్ని తగ్గాయి, కొన్ని ఏపీ సీట్లు పెరిగాయి. ఎంపీ సీట్లు ఏమో 21 వస్తాయి అనుకున్నాను, 21 వచ్చినాయి. నేను పేరుతో సహా డీటెయిల్గా చెప్పాను. కొంతమంది ఓడిపోయారు, నేను చెప్పిన వాళ్ళు కొంతమంది గెలిచారు. ఇది నేను వీడియో చేసేటప్పుడే ఒకసారి చెప్పాను మీ అందరికీ. బాబు నాయన, ఇదంతా కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఆన్లైన్లో తీసుకొని చేస్తున్నా. నేను వాళ్లకు ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ వర్తిస్తుందా, వర్తియదా, గెలుస్తారా గెలవదా అన్నది మాత్రమే తీసుకుంటున్నాను. యాక్యురేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండి మనిషి డైరెక్ట్ ఉంటే వాళ్ళు ఏమవుతావు ఏం కాదనేది డైరెక్ట్ చెప్పొచ్చు. నేను ఒకటే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తారు. అవన్నీ జరిగినాయా లేదా? నేను చెప్పిన ఎవరెవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళ పేర్లతో చెప్పిన మెయిన్ క్యాండిడేట్స్ చెప్పాను, గెలిచారు. ఇక్కడ వీళ్ళందరివి మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందుల పాలు కాకుండా గెలుస్తారు అని చెప్పాను. దాదాపు మెయిన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు మూడోసారి. ఇక్కడ చూడండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు యాక్యురేట్గా మనకున్నాయి. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలే కానీ సరిగ్గా నాకు తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. నేను అక్కడికి కూడా అంతమందివి నేను ప్రిడిక్షన్ చేసి వీడియో చేసి
ఆల్మోస్ట్ అందరు గెలిచారు, పార్టీలు గెలిచినాయి చెప్పిన దాని ప్రకారంగా. సో మీరు చేసిన దానికి మీరు చెప్పినటువన్నీ వేరు వేరు వచ్చినాయి మొత్తము. ఇక సో న్యూమరాలజీ బోగస్ అన్నాడు. నువ్వు బోగస్ అంటే నాకేంటి, బోగస్ కాకపోతే నాకేంటి, నువ్వు ఏమైనా అనుకో, ఒకటే బ్రదర్. కాకపోతే ఒకటే ఏంటంటే, నేను చెప్పింది నిజమని నమ్మమని చెప్పట్లేదు. ఒకటే ఏంటంటే, నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియక కొన్ని తీసుకుంటున్నాను. వీళ్ళు మాత్రం ఇది అవుతారు, ప్రధానమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు, ఇది జరుగుతుంది అని చెప్పాను. అది జరిగిందా లేదా అది చూసుకో ఫస్ట్. నేను గొప్ప కాదు ఇక్కడ. అందరిలాగా ఒక ఛానల్లో ఒక గవర్నమెంట్ గెలుస్తుంది అని చెప్పేసి ఇంకొక ఛానల్లో ఇంకొక గవర్నమెంట్ గెలుస్తుంది అని చెప్పేసి నాది కాదు అది. నేను చెప్పలేదు కూడా, చెప్పను కూడా. ఎన్ని ఛానళ్ళకి వెళ్ళినా ఒకటే మ్యాటర్ ఉంటుంది. నేను చేసిన ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అదే చెప్తాను. ఒకటి టోన్ న్యూస్లో చెప్పాను, రెండోది బాబా న్యూమరాలజీ ఛానల్లో చెప్పాను. అంతేగాని అది గెలిస్తే దాన్ని ఖాతాలో వేసుకుందాం, ఇది గెలిస్తే దీని ఖాతాలో వేసుకుందాం అని చెప్పేసి నా తత్వం కాదు. ఎవరు నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒకటే 10 మంది బాగుపడాలని చేస్తున్నాను. దానికి నీకు కూడా ఒకటి ఇస్తాను, రెమెడీ చేస్తాను, దీన్ని పట్టి చేసుకుంటూ పోండి. ఇంత అమౌంట్లు అవుతాయి, ఇంత అవుతాయని చెప్తున్నాను. మీకు ఇష్టమైతే రండి, కష్టమైతే మానుకోండి. న్యూమరాలజీ బోగస్ అని ఎలా చెప్పగలుగుతాను? న్యూమరాలజీ గొప్పది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని 9 months 8 months క్రితమే టోన్ న్యూస్లో చెప్పాను. చూసుకో కావాలంటే వెళ్ళి. మొన్ననే గ్రూప్లో పెట్టాను నేను వీడియో. దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కూడా ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పాను. అప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను. ఎలా చెప్పాను? అర్థం పర్థం ఉండాలి. మనం ఏదో సింపుల్గా 2 వాక్యాలు పెట్టంగానే కాదు. దానికి ఒక వీడియోలో వచ్చి పలానా ఇంతమంది పేర్లు చెప్తున్నాడు, ఎలా జడ్జ్ చేశాడు ఏంటన్నది ఒకసారి అర్థం పర్థం చేసుకొని మాట్లాడాలి, విషయాన్ని పోస్ట్ చేయాలి. అంతేగాని అవగాహన లేని పనులు కానీ చెయ్యకండి బ్రదర్, ప్లీజ్. దయచేసి మీరు చూడకపోయినా పర్లేదు, నన్ను ఆదరించకున్నా ఏం పర్లేదు. నా బిజినెస్ నాకు హ్యాపీగా నడుస్తున్నాయి. నేను ఎలా చేసుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా పోవాలో, ఎలా ఏం చేయాలో, నా బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో నేను చేసుకుంటూనే ఉన్నాను. మీరేదో మీ అందరి మెప్పు కోసం కాదు, మీ అందరి బాగు కోసం, మీకోసం అన్నట్టు నేను వస్తున్నా. నష్టమైతే ఎవ్వరూ ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే, మీ కర్మలు నేను తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆరా స్కానింగ్ చేసి ఆరాలో కొన్ని దుష్ట శక్తులు కానీ అవన్నీ మీ మీద ఉంటాయి. అవన్నీ తీయాలంటే నేను శక్తివంతంగా కావాలి. నా శక్తిని మీకు ఇచ్చి నా శక్తి హీనంగా చేసుకోవాలి. దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే కొన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలి, హోమాలు చేయాలి. ఇవన్నీ నాకు కూడా పనే, నాకు అవసరమే లేదు. మీకు ఇష్టమైతే నో ప్రాబ్లం. ఎంతోమంది దాదాపు ఒక 200 members వరకు నాకు ఫోన్ చేసి, సార్ సూపర్ చెప్పారు సార్, బాగా చేశారు మీరు వీడియో, కాకపోతే ఎక్కువ వచ్చినాయి, ఇంకా హ్యాపీ సార్, మీకు చాలా చాలా హ్యాపీ సార్, మీరు చెప్పినటువంటి దాదాపు వచ్చినాయి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మీ దగ్గర ఏమైనా లేకపోయి మీకు అట్లా జరిగిందేమో సార్ అని చెప్పి, ఏదైతే ఏపీ మెయిన్ కేంద్రం నుంచి కూడా నాకు కార్యాలయం నుంచి కూడా కాల్ వచ్చింది, ప్రమాణ స్వీకారానికి రండి అది అని చెప్పేసి. వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉన్నారో, ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ నుంచి కాల్ రావడానికి కాదు. నాకు ఏ పార్టీ లేదు, వైసీపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏది లేదండి. నేను డాక్టర్ని. ఆ డాక్టర్ వృత్తి ఎవరు వచ్చినా డాక్టర్ వృత్తి చేయాల్సిందే, దాని గురించి చెప్పాల్సిందే. అంతేగాని నా ప్రిడిక్షన్లో ఏదైతే వచ్చిందో అదే చెప్పినా, కానీ మిమ్మల్ని ఏదో మీ మెప్పు కోసం నేను చెప్పలేదు. ఒకటే చెప్పిన, నాది తప్పు కావచ్చు, వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్గా లేదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా లేవని కూడా చెప్పాను నేను. దీనికి ఏదేదో చేసుకొని ఏదేదో మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను ఒకటే, వ్యక్తిగత జాతకం కరెక్ట్గా జడ్జి చేయగలను.
మీరు నాతో మాట్లాడతారు, నేను మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను, లేకపోతే మీ మ్యారేజ్ డేట్ తీసుకుంటాను, లేకపోతే మీ పేరు కరెక్ట్గా తీసుకుంటాను, అప్పుడు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాను. 4-5 మీవన్నీ తీసుకున్నప్పుడు మీకు ఎందులో ప్రాబ్లం ఉంది, ఎలాంటి వారు అనేది తెలిసిపోతుంది. కానీ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒక పేరుతోనే అయ్యేది కూడా ఉంటుంది. అందుకనే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ పేరుతోనే చేశాను నేను. కొంతమంది మిస్ అయినాయి. కాకపోతే ఎవరైతే ముఖ్యమంత్రులు అవుతామని చెప్పానో, ఎవరైతే ప్రధానమంత్రులు అవుతున్నారు, ఇది ఖచ్చితంగా జరిగింది. దీనికి హ్యాపీ అందరూ. ఈరోజు మనం ఇది దయచేసి అర్థం చేసుకోండి. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనందరికీ ఏంటంటే ఈరోజు బిజినెస్ నేము కరెక్ట్గా ఉంటే, గుర్రంలా డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. నేను ప్రూవ్ చేశాను. నేను ఒక మా బిజినెస్లో అన్ని చూశాను. నాకు అంతకుముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలాగుంది. అది చాలా బాగుంది. అందుకనే మనకి ఇవన్నీ కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, చివరి వరకు ఉండి వినే వాళ్ళకి 9/6/2024 రోజున 3 మ్యాచ్లు. ఈరోజు మార్నింగ్ 6 AM వెస్టిండీస్ ఉగాండా, ఇండియా పాకిస్తాన్ మరియు ఉమెన్ స్కాట్లాండ్, ఇవి మ్యాచెస్ జరగబోతున్నాయి. ఇప్పుడేమో 6 AM, 8, 10, 10:30 ఉంది. అయితే ఈ 3 మ్యాచ్ల్లో గెలవబోతున్నారు. కానీ క్లిష్ట పరిస్థితిలో కొన్ని ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి మ్యాచ్ సూపర్గా చూడండి. గేమ్ ఈజ్ గేమ్. ఎన్నోసార్లు ఎంతోమంది గెలిచారు, ఎంతోమంది ఓడిపోయారు. గేమ్ ప్రకారంగా విన్ అవుతుంది. 100%గా మనకు గేమ్ లాగా చూద్దాం, గేమ్ లాగా మనం ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ.